ఫైనల్గా అయితే పండి ఫ్రెండ్స్, అనుకున్న విధంగా పండి, గ్యాప్ లేకుండా పండి. ఇదేం ఫ్రెండ్స్, ఇందాక పండు మన పెద్ద చేప అయితే ముల్లే ఎర్ర అయితే మొత్తం తినేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఎర్ర అయితే పెట్టుకుందాం, రెండు చూపిస్తాను మీకు. ఇవ్వండి ఇవే ఫ్రెండ్స్, చాలా తక్కువ తవ్వుకున్న ఎర్రలో. ఈ తవ్వుకుని డబ్బాలు వేసుకుని మట్టిలో వేయాలి ఫ్రెండ్స్, లేకపోతే చచ్చిపోతాయి. మట్టి ఉంటేనే బతికిది. ఇవి చూడండి, కొట్టే మామూలుగా లేదు, ఎంత ఉందో చూసారా. ఏదైతే ఇప్పుడు మనం గాలిని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ రావు గమ్మని చేతి ఫ్రెండ్స్, జిగురుండి రాయ. అవుతుందా, రెండు అవుతుందా, రెండు ఎలా పడితే అలా పెట్టుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అయితే మామూలుగా లేదు, పెద్ద అనకొండలా ఉందో, దీనికి ఎక్కట్లేదు. ఇది ఎక్కట్లేదు, వదలకూడదు, ఇదే విధంగా ఎక్కించేయాలి. ఎక్కిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ముళ్ళు కనిపించకుండా పెట్టకూడదు మొత్తం. వీడియోలు తీయడానికి అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. నాకు ఈ గేలం చేతి పట్టుకుని చేతి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అయితే చేపలు పడినాయి, కానీ వీడియో ఫుల్గా తీయలేకపోయాను, క్షమించండి. నెక్స్ట్ టైం అలాగ ఏం జరగకుండా చూసుకుంటాను. చేప అయితే లాగుతుంది, చాలా గొర్రెలు అయితే పడినాయి ఫ్రెండ్స్. తమ్ముడు నేను నిద్ర వేసాము, తమ్ముడు ఇంకో చాట వేసాను, నేను ఒక చాట వేసాను. చేపలు లేకుండా పండి ఇంకొకరు చూసారు కదా, ఫస్ట్ బకెట్లు అన్నీ 30-40 గొర్రెల దాకా పండి. చూడండి అక్కడ లాగుతుంది, అదిగోండి చూడండి ఎలా లాగుతుందో. చిన్న చిన్న గొర్రెలు ఫ్రెండ్స్ అవి. చాలా నాతో మాతో బాగా ఆడుకుంటా ఉండి ఒకలాగా ఆడుకోవాలా. ఇప్పటి నుంచో అయితే లాగుతుంది వదులుతుంది. అదిగోండి లాగుతుంది చూడండి, అదిగోండి లాగానే మనం చూస్తాను. ఇందని తీసుకెళ్తుంది కదా, మనం ఎట్లా మేత తినేసినా పర్లేదు, దాన్ని ఎలా ఇప్పుడు ఖచ్చితంగా లాగేలి పైకి. నచ్చితే కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. అయితే ఇదిగోండి తోడ పడింది. ఇది రెండు ఇప్పుడే పడింది. ఇది మొత్తం తినేసింది ఫ్రెండ్స్, ఏం లేదు.